హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే ఇవాళ లేటుగా ముందుకు వచ్చాను. మీకు తెలుసు అండి మన ప్రోగ్రాము సమాజము నాడు నేడు ముచ్చట్లు. మరి ఇవాళ మీ యొక్క లెసన్ ఏంటంటే కుల మత భేదాలు మన సమాజంలో కొన్ని మనుషులకు ఎలా డిసీజెస్ ఉంటాయో సమాజంలో కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయండి. అందులో మెయిన్ ముఖ్యమైనది కులము మతము ఇలాంటివి. ఇది సమాజాన్ని చీల్చేస్తుందండి. కాబట్టి ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుల మత భేదాలు, దానివల్ల వచ్చే లాభ నష్టాలు. లాభాలు ఏముంటాయి, నష్టాలే కదా. కానీ మనం దాని డిస్కషన్ అనమాట. నా ఛానల్ మీకు తెలుసండి, జీపీఎల్జీసీ. మరి మీరు ఆదరిస్తున్నారు. మరి అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నేను తీసుకుంటాను, సరి చేసుకుంటానండి. ఈ యొక్క నాడు నేడు ముచ్చట్లల్లా మనము ప్రతి కుటుంబానికి ఒక పెద్ద మనుషులు ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులైనా ఉంటారు. మరి పెద్ద మనుషులు విన్నట్టయితే ఏదో పిచ్చి ముచ్చట్లు ఎక్కడెక్కడో తెచ్చి తల మీద వేసుకొని బాధపడే కంటే, వాటి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేకతను బాధపడే కంటే మనము ఈ ముచ్చట్లు విన్నట్టయితే మన కుటుంబం గురించి కానీ, మన పిల్లల గురించి కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పిల్లల్ని మరి డెవలప్ చేయాలి, వాళ్ళకి ఏ జ్ఞానం తక్కువ ఉంది. జ్ఞానం అంటే సముద్రం అండి. కాబట్టి కొంతమందికి చదువులోనే ఉంటుంది, కొంతమందికి వేరు వేరు రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. అందుకని అలాంటిదంతా కూడా మన పిల్లల్ని పరిశీలన మన ముందు ఉంటారు కాబట్టి, మనం వాళ్ళతో కలిసి ఉంటాం కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది సవరించి మనము పిల్లలను సరి చేసుకునేటటువంటి విధంగా మనం మాట్లాడుకునే ఈ ముచ్చట్లండి సమాజంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కొన్ని డిసీజెస్ ఏంటంటే రకరకాలుగా ఉంటాయండి. అందులో మెయిన్ ఏంటంటే కులాలు మతాలు. ఇది సమాజాన్ని విడదీస్తుంది, అంటే విచ్ఛిన్నం చేస్తారు, వినాశనానికి దారితీస్తారు. కాబట్టి తెలియక యువత చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది దీంట్లోనికి వాళ్ళను లాగుతున్నారు కొంతమంది ఇగోతోటి. అది ఏంటి, మనము దేవుడిచ్చిన జన్మ ఇది. అది కులాలు మతాలు అవి దేవుడు పెట్టినాయి కావండి. కులాలు మతాలు ఏవి దేవుడు పెట్టలేదు. ఒక ఆడ మొగ అనేటటువంటి మానవ జాతిలో రెండు రకాలుగా చేస్తాడు, ఆడ మొగ. ఎందుకంటే ఆడ మొగ కలయికతోనే మరి ఏంటి సంతానం అనేటటువంటి ప్రాప్తి కలుగుతుంది కదా. అందుకోసమే సంతాన ప్రాప్తి కోసమే దేవుడు ఆడామొగ అనేది మాత్రమే సృష్టించాడు. కానీ జంతువులకైనా పక్షులకైనా ప్రాకే పురుగులకైనా దేనికైనా కూడా ఆడామొగను పెట్టాడు. ఆ రకంగానే మనల్ని కూడా చేశాడు. అంతే తప్ప మనకున్న ప్రతి ఫ్యూచర్ అంతా కూడా ఒకే ముక్కు, ఒకే కళ్ళు, ఒకే ముఖము, ఒకే చేతులు, కాళ్ళు, ఎవ్రీథింగ్ అంతా ఈక్వల్గానే పెట్టాడు దేవుడు. ఎవరి పక్షపాతి కాడు దేవుడు. దేవుడు అంటే సృష్టికర్త, క్రియేటర్. ఈ క్రియేటర్ అనేటటువంటి సృష్టికర్త అందరికీ సమానమే. ఇప్పుడు ఒక తల్లి, ఒక కుటుంబంలో తల్లి నలుగురిని కంటే నలుగురిని సమానంగా చూస్తారు. వాళ్ళని కంటది కానీ వాళ్ళ తలరాతలు దేవుని దగ్గర ఉంది. కాబట్టి ప్రేమలో కానీ, వారిని కోపగించడంలో కానీ, దగ్గర గుంజడంలో కానీ ఇటువంటివన్నీ కూడా తల్లికి సరి సమానంగా ఉంటాయి కదా. అలాగే మనల్ని సృష్టించిన భగవంతుడు కూడా ఈ కులములకు ఒక చేతి తక్కువ ఇవ్వాలి, ఒక వేలు తక్కువ ఇవ్వాలి, ఒక పన్ను తక్కువ ఇవ్వాలి, ఒక కన్ను తక్కువ ఇవ్వాలి, ఆ కులం ఒకరికి ఇది ఇవ్వాలా అని ఎట్లట్లా కులపరంగా దేవుడు సృష్టించలేదు. కులాలు ఎవరు పెట్టారండి? మనం పెట్టుకున్నాం. మనం కూడా ఎప్పుడు వచ్చినాయి ఈ కులాలు అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్. ఎవరు? బీసీ. అంటే ఎవరు? ఆర్యులు అనేటటువంటి వాళ్ళు. హిమాలయ పర్వతాలు మన దేశంలో పెట్టని గోడలాగా ఉన్నాయి నార్త్. అక్కడ వాళ్ళు ఇక్కడ రాకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడ పోకుండా, ఆ రోజుల్లో మరి కత్తులతోని, ఏనుగులతోని, గుర్రాల మీద ఉండి ఇలా చేశారు కదా. ఇప్పుడంటే బాంబులు అయిపోయినాయి. అవి లేనప్పుడు మరి సైన్యంతోనే కాలు బలము, గజ బలము, అశ్వబలంతో చేశారు. వాళ్ళు ఇక్కడ రాకుండా మనం అక్కడ పోకుండా అది పెట్టని గోడలాగా, కంచు కోటలాగా ఉంది. దాన్ని వెనక నుంచి మంగోలియా, పర్షియా ఇలాంటి విదేశాల నుండి కొంతమంది ఆర్యులు వచ్చి మన దగ్గర ఇండస్ రివర్
నార్త్లో అంటే సింధు నది పరివాహక ప్రాంతం లోపల ఈ యొక్క ప్రాంతము చాలా డెవలప్ అయింది అప్పటికి. ఇప్పుడు పట్టణ నాగరికత అంటే సిటీ సివిలైజేషన్ ఎట్లుంటుందో ఆ కాలంలో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ 500లో కూడా అంత డెవలప్లో ఉన్నారు. అప్పటిది ఇప్పుడు కంపేర్ చేస్తే ఆనాడుది ఈనాడు అంత గొప్ప ప్రాంతం అది, అంత గొప్పగా వర్ధిల్లినటువంటి ప్రాంతం అది సింధు రివర్ దగ్గర, సింధు ప్రాంతం. అక్కడ ఈ ఆర్యులు వచ్చి అక్కడ స్థిరపడిపోయి బ్రాహ్మణిజం తోటి పౌరోహితం చెప్పుతూ అన్ని ప్రాంతాలను సంచరిస్తూ వారందరికీ చదువు రాదు మన ఇండియా లోపల. ఇప్పటికే సరిగా లేదు అక్షరాస్యత, ఆ రోజుల్లో అసలే లేదు. వాళ్ళు చదువుకున్నవాళ్ళు బ్రాహ్మణులు తప్పకుండా చదువుతూనే ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ బ్రాహ్మణిజమును ప్రవేశపెట్టి అందరికి పౌరోహితం చెప్పడము, మీరట్లా మీరిట్లా అది అని చెప్పేసి కులాలు తెచ్చేశారు. కుల వర్గీకరణ అంటే వర్ణ విభేదం అనేటటువంటిది ఆర్యుల కాలంలో వచ్చినదని సోషల్ స్టడీస్లో ఉన్నది, హిస్టరీలో మేము బోధించినమది. కాబట్టి ఆ రకంగా కులమత భేదాలు వచ్చినాయి. అంటే తల నుండి వచ్చేవాళ్ళు బ్రాహ్మణులు, భుజాల నుండి వచ్చేవాళ్ళు క్షత్రియులు, మరి తొడల నుండి వచ్చేటటువంటి వాళ్ళు వైశ్యులు, కాళ్ళ నుండి వచ్చేవాళ్ళు శూద్రులు. ఈ రకంగా వాళ్ళు 4 కుల వర్ణాలుగా పెట్టారు. వాటిని బట్టి ఇక్కడ కులాలు మతాలు ఏర్పడ్డాయి. అంతేగాని అంతకుముందుకు ఇవి దేవుడు మనకు పెట్టినటువంటివి కులాలు కాదు, మతాలు కాదు. వీళ్ళు కూడా ఈ మతాలు, మహమ్మద్ ప్రవక్తనేమో మహమ్మదీయ మతాన్ని స్థాపించాడు, గౌతమ బుద్ధుడేమో బౌద్ధ మతాన్ని స్థాపించాడు, మహావీరుడేమో జైన మతాన్ని స్థాపించాడు, మరి జీసస్ క్రైస్ట్ ఏమో క్రైస్తవ మతాన్ని స్థాపించాడు. మరి హిందూ మతాన్ని స్థాపించినటువంటి వాళ్ళుగా మరి నేనైతే చరిత్రలో ఎక్కడ చూడలేదు. కానీ రామానుజాచార్యుల యొక్క చరిత్ర నేను చదివాను. ఆయన హిమాలయాల్లో మరి అక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా మరి అక్కడ కొన్ని ఆయనవి ఉన్నవి. కానీ మరి ఈయన హిందూ మతాన్ని స్థాపించాడు అనేసి ఏ రామానుజాచార్యుడు కానీ ఎవరు కానీ స్థాపకుడు అనేటటువంటిది అయితే లేదు. వీళ్ళైతే మరి ఉన్నది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు. వాళ్ళు మత స్థాపకులు మాత్రమే. అంటే స్థాపించడం అంటే వాళ్ళు ఏం చేశారు, మీరు అందరు ఈ మతాన్ని అవలంబించమని కాదు. అక్కడ ఎవరికి మరి అది నచ్చితే గౌతమ బుద్ధుని యొక్క మరి ఆ యొక్క సూత్రాలు, ఆ యొక్క బోధనలు అశోక చక్రవర్తికి కూడా నచ్చినాయి. దాంట్లోకి వెళ్ళాడు. దాంట్లో కూడా 2 శాఖలు, మహాయానము, హీనయానం. మహాయానం గొప్పది, మహాయానంలో ఆయన చేరాడు. మరి ఆయన తర్వాత కూడా వాళ్ళ బిడ్డ సంఘమిత్ర కొడుకు వాళ్ళనిచ్చి మరి మహేంద్ర కొడుకు బిడ్డ సంఘమిత్రనిచ్చేసి శ్రీలంక, చైనా, టిబెట్ ఇవన్నీ ప్రాంతాల లోపల స్ప్రెడ్ చేశాడు. ఆయన చేసిన పాపం కడుక్కోవడానికి ఈ యొక్క గౌతమ బుద్ధుడు స్థాపించిన ఆ మతంలోని మరి అవి ఏంటివి బోధనలు అట్రాక్ట్ అయ్యాడు. దాంట్లో పాపం కడుక్కోనికి వెళ్ళాడు. మరి ఏ మతంలో ఉంటే ఎవరికి ఏ మతం యొక్క ఆ ప్రబోధనలు మరి ఆ యొక్క బోధనలు నచ్చుతాయో దాంట్లోకి పోతారు. వాళ్ళు శిశువులనో లేకుంటే దాన్ని నమ్ముకొని బ్రతకడం అనేది జరుగుతుంది. కానీ వారు కూడా దేవుళ్ళు కారు, ఖాళీ మెసెంజర్స్. వారు దేవుడు తోటి తపస్సులో కానీ లేకపోతే వారి యొక్క ధ్యానంలో కానీ వారికి ఏమైతే అలా బుర్రలో తట్టుతుందో అవి కొన్ని బోధనలుగా తయారు చేసుకొని శిష్యులకు బోధించారు. ఎవరైతే ఆ బోధనలు నచ్చి లెంబడి పోతారో వాళ్ళను శిష్యులు అంటారు. ఆ శిష్యులు పోయి అంతటా ప్రచారం చేస్తే ఆయా మతాలు డెవలప్ అయినాయి. అంతే తప్ప వాళ్ళు దేవుళ్ళు కాదు. కాబట్టి ఈ నిజాన్ని తెలుసుకొని ఎవరికి ఇష్టం ఉన్న దారిలో వాళ్ళకు మన కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ప్రకారము మత స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వాతంత్రం ఉంది కదా. ఈ రకంగా మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వాటి నుంచి మనకు నచ్చిన మతంలో చేరవచ్చు. మనకి ఈ మతం నచ్చకపోతే ఇంకో మతంలో చేరవచ్చు. దీంట్లోనే కంటిన్యూ కావాలనేది లేదు. కాబట్టి ఆ రకంగా మన దేశము భిన్నత్వంలో ఏకత్వంగా కొనసాగుతుందే తప్ప అది నిజంగా
ఇది ఏదో జనాన్నంతా ఆకట్టుకోవడానికి, వాళ్ళని ఇంకొక పక్కదారి పట్టియడానికి, ఇది హిందూ దేశం కదా, హిందువులే ఉండాలి అనేది కొత్తగా మళ్ళీ మొదలు పెడుతున్నారు కొంతమంది. అది పార్టీల వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈ రాజకీయంలో ఉంటున్నటువంటి ప్రతినిధులు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ పీరియడ్ లోపల ఇవ్విని వాటికి తెస్తున్నారు. అక్కడ ఈ యొక్క కుల మతాలకు ఆపాదించి వాడు ఆ కుల పొడు నిలబడ్డట్టు, నేను మీ కులము, మీరు నాకేయండి, మేము డెవలప్ చేస్తాము, మేము ఇది అది అని ఆ మతాలను కులాలను ఆపాదించి ప్రచారాలు మరి ఇట్లా చేసుకుంటున్నారు. ఇది స్వార్థమైనటువంటిది కదా అండి. కాబట్టి ప్రతి కుటుంబంలోని సభ్యులు గమనించాలి ఏంటంటే, ఇప్పుడు మనం పండుకుంటాం కొంతమంది రాజులకు. ఇప్పుడు మహానంది ఉంది, అక్కడ చరిత్ర చూస్తే ఒక రాజుకు నిద్రపోయినప్పుడు అది ఏంటి కలబడింది. ఆ కళ లోపల ఈ స్థలం లోపల ఈ గుడి కట్టాలా అనేది ఆయనకు కళలో అనిపించింది. అప్పుడు ఆయన ఏం చేసిండు, ఆ మహానంది దగ్గర ఆ యొక్క గుడి మరి కట్టారు. ఆ విధంగా రాజులకే మరి వాళ్ళు మొత్తము దైవాంశ సంభూతుల్లాగా ప్రజలు పూజిస్తారు. రాజు అంటే ఆయన ఆజ్ఞ అలాంటిది అంటాం. మరి వాళ్ళు ఆ రకంగా కట్టారు. అంత మాత్రాన దేవుడు అయిపోతాడా ఆ కలబడ్డ రాజు? కాదు కదా. కాబట్టి ఎవరికి ఏ రూపంలో ఏమనిపిస్తే అది పూజించుకున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక వ్యక్తిని మరి రకరకాలుగా హింసించటం అనేది అది న్యాయపరమైనటువంటిది పాలన కాదు, న్యాయపరమైనటువంటి అంశము కాదు. బలవంతంగా ఏ మతంలో చేర్చొద్దు, ఎవ్వరు కూడా బలవంతం చేయొద్దు. ఆ యొక్క బోధనలు ఏ మత బోధనలు అయినా కానీ ఆ బోధనలు వినే వ్యక్తులకు నచ్చితే వారి ఇష్టం. అది ఆ పురాణం నమ్ముకోవచ్చు, భగవద్గీతను నమ్ముకోవచ్చు, మరి బైబిల్ని నమ్ముకోవచ్చు, మరి గౌతమ బుద్ధుని దాంట్లో కలవచ్చు, జైన మతంలో కలవచ్చు, ఏదన్నా చేసుకొని పార్సీ సిక్కు అవన్నీ ఉన్నాయి కదా. మరి అలా కలుసుకోవచ్చు, వాళ్ళ జీవన విధానం వాళ్ళు. మనం సమాజానికి అన్యాయం చేయట్లేదు కదా, అందరూ కలుస్తాం. ఇప్పుడు పువ్వులు ఉంటాయండి, దేవునికి ఒకటే రకమైన పువ్వులు వేస్తామా? లేదు కదా. ఇప్పుడు పువ్వులు అంటే ఒకటే రకమైన పువ్వు దేశమంతా ఒక రకమైన పువ్వు ఉందా? లేదు కదా. రకరకాల కోట్లాది రకాల పువ్వులు ఉన్నాయి, గడ్డి పువ్వులలో కూడా. మనం అన్నీ ఎన్నో చూస్తుంటాం. అలాగే మనుషుల్లో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళని త్రోసివేయద్దు కదా. కాబట్టి పువ్వుల తోటల్లో అన్ని పువ్వులు కలిపి ఒక రాశి పోసి పుచ్చి దేవుని మెడలో వేస్తాం. ఒకటే పువ్వు వేయం కదా. మరి అన్ని పువ్వులు కలిస్తేనే ఒక మాలగా మారి, ఆ మాల ఆ దండ మన దేశం. కాబట్టి ఈ భారతదేశం అనేటటువంటి భరతమాత మెడలో ఈ పువ్వులు రకరకాల పువ్వులు అంటే రకరకాల కులాలు, మతాలు, భాషలు వాళ్ళంతా ఆమె మెడలో ఉన్న మాలలోని పువ్వులము అది గ్రహించాలి. కాబట్టి మనము ఇంకోటి, మన పిల్లలు యూత్ ఏం చేస్తారు, డబ్బాషకు పార్టీల వారు ప్రచారం చేసినప్పుడు డబ్బులు ఇస్తారు, 15 రోజులు 20 రోజులు ప్రచారంలో రోజు తిరుగుతాయి అని పనులకు చేత కాని వాళ్ళతో పాటు జలసాలకు ఎగబడే వాళ్ళు యూత్ ఏం చేస్తారు, వాళ్ళకి సరిపోయినంత డబ్బు కావాలి అది డాంబంగా బ్రతకడానికి అనుభవించడానికి అని ఆ పార్టీలో ప్రచారానికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఇవన్నీ ప్రచారాలు చేస్తారు. కాబట్టి ఇలాంటివి మన పిల్లలు చేస్తున్నారా? మన కుటుంబంలో మనమేంటి, మన కుటుంబంలో పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు? ఊరికే తిరుగుతున్నారా? అవారగా తిరుగుతున్నారా? లేకుంటే అవసరాన్ని పడి తిరుగుతున్నారా? కష్టం పడి చదువుతున్నారా? వాళ్ళ చదువు ఏ దశలో ఉంది? వీటి ప్రయోజకుడు అవుతాడా కాదా పిల్లలు అనేది ప్రతి ఇంటి తల్లిదండ్రులు గమనించాలి. కానీ ఈ అనవసరమైన వాటి లోపల పాల్పొందడము, ఆ యొక్క కుల మతాలను రెచ్చగొట్టడము, ఆ కుల మతాలలో ఉన్నటువంటి మంచిగా బ్రతికే వాళ్ళను విభేదాలు తేవడము, వేరే వేరే వేషాలు వేసుకొని ఆ యొక్క పార్టీలో వాళ్ళు వేషాధరణను మార్చుకొని డబ్బు కోట్లాది డబ్బున్నా కానీ ఇంకా సంపాదించాలి మరణించే వరకు అన్న ఆకాంక్షతో, డబ్బు దాహంతో రకరకాల వేషాలు వేసుకొని
ఈ రకంగా మతాలను రెచ్చగొట్టి మతాలలో ఉన్నటువంటి మంచిని తీసేసి విభేదాలు చేసి సమాజాన్ని చీల్చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి కుటుంబం గమనించాలి. పైస కోసం కాదండి. వాడు డబ్బు ఇస్తున్నాడు, నేను వాని వెంట పోతా, వీడిది చేయమన్నాడు, అది చెడు ఎక్కువ ఉందండి సమాజంలో. ఆనాడేమో పొద్దున్న లేస్తే బట్టకెట్లా పొట్టకెట్లా అని పొలం పాట పట్టేది, అడిమొఖం పట్టేది, జంతువులను తీసుకొని పశువులను మేపడానికి, పొలాలలో కష్టం చేసుకొని బ్రతకడానికి, పంట కోసం ఎదురు చూస్తే పొట్టెట్లా బట్టేది. ఇప్పుడు అలా కాదు, డబ్బెట్ట సంపాదించుదాం, ఎవరిని కొడదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి దగ్గర గుంజుకుందామా, ఎవరి మీద ఉల్టా కేసులు బనాయించుదామా, ఎవరిని ఏ విధంగా నాశనం చేద్దాం, ఇటువంటిది జరుగుతుందండి. దయచేసి ప్రతి కుటుంబంలోని పెద్దలందరూ కూడా గమనించి వారి కొడుకులకు కానీ మన్మన్లు మన్మరాళ్ళకు కానీ ఏ దశలో ఏ ఏజ్లో ఉన్నా కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక డిసిప్లిన్డ్గా ఉండేటట్టు, ఒక సమాజానికి ప్రయోజకారకులుగా ఉండేటట్టు మన పిల్లలు ఉండాలంటే మనము కృషి చేయాలండి. వాడు చదివిండు అయిపోయింది తిరుగుతున్నాడు జాబ్ కొరకు లేదా అది ఇది అని అంటే వాళ్ళు బయట సినిమాలకే అలవాటు పడుతున్నారా, చెడ్డ పనులకు అలవాటు పడుతున్నారా, చెడును ప్రచారం చేస్తున్నారా, లేకుంటే ఈ సమాజం లోపల కులమత భేదాలు చిచ్చుపెట్టి మరి వాళ్ళు డబ్బుల కోసం ఆశిస్తున్నారా, చేయించే వాళ్ళు ఎవరు, చేసే వాళ్ళు ఎవరు, ఎందుకు అనేది ప్రతి పౌరుడు ఈ చేయించేవాడిని చేయిస్తున్నాడు. నేను చేస్తే రేపు వాడు నాకే మరి ఎసరు పెడతాడు. ఇలాంటివి కూడా గమనించాల్సినటువంటి విషయం విద్యార్థి దశలోనే ఉంటుందండి. కాబట్టి సమాజమును చదివిన నాది సామాజిక శాస్త్రం, ఎంఏలో నాది సోషియాలజీ సామాజిక శాస్త్రం. కాబట్టి సమాజాన్ని చదివిన ఇటువంటివన్నీ కూడా మొత్తంగా సమాజంలో ఉన్న అన్ని డిసీజెస్ కంటే కులమత భేదాలు అనేది చాలా భయంకరమైన, క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటి రోగం మన దేశానికి పట్టింది. అందుకే ఆనాడు మరి ముస్లిమ్స్ మహమ్మదీయులు దండయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. మన దగ్గర ఇలాంటి మరి పేద గొప్ప ఈ యొక్క కులవర్ణాలు ఉండడం వలన ఆ యొక్క అగ్రకులాల వాళ్ళు తక్కువ కులాలను హింసించి బాధలు పెట్టేది. మరి రహస్య గూఢాచారుల ద్వారా వేరే దేశస్తులు తెలుసుకొని మహమ్మదీయులు దండయాత్ర చేస్తారు 11వ శతాబ్దంలో. అదేవిధంగా మరి ఆంగ్లేయులు, డచ్ వారు, ఫ్రెంచి వారు, మరి బ్రిటిష్ వారు ఈ విధంగా దండయాత్ర చేసి చివరికి మరి మహమ్మదీయులు అయితే ఇంకా ఇప్పటికీ ఉన్నారు, కానీ మరి క్రైస్తవులు ఆ యొక్క మిషనరీ వాళ్ళు బైబిల్ చెప్పేవాళ్ళు మరి బ్రిటిషర్స్ మరి 200 సంవత్సరాల దాకా పరిపాలన చేసి మరి మనమంతా ఏకత్రాటిగా నిలబడి వాళ్ళని ఎదిరించినందుకు మరి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు చిరస్థాయిగా మనం వాడుకుంటున్నామండి. రైల్వేలు కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, టెలిఫోన్లు కానీ, ప్రతిదీ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు కనిపెట్టినవి కానీ మనం వాడుతూనే ఉన్నాము. కనుక ఎవరి బ్రతుకు వాళ్ళది. కాబట్టి ఎవరి బ్రతుకుకు అడ్డం పోవద్దు, కులమత భేదాలతోని కించపరచొద్దు, కులం ఎత్తొద్దు, మతాలు ఎత్తొద్దు, ఎవరి ఇష్టం వాళ్ళు. దేవుడు అందరికీ ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. అందరము మనము భరతమాత బిడ్డలు అంటున్నాం. భారతీయులే కాదు, ప్రపంచంలోని ప్రతి పౌరుడు కూడా, ప్రతి మనిషి చిన్న శిశువు కాడికి వెళ్ళి మరి 100 సంవత్సరాలు దాటిన వాళ్ళ వరకైనా కానైనా దేవుని సృష్టి ఆయన ఆధీనంలో మనం పంపబడుతున్నాము. ఆయన ఆధీనానికి పిలిచినప్పుడు వెళ్ళవలసి వస్తుంది. కనుక అది గ్రహించాలి. మన భారతీయులు అంటే మనం ఏమైనా ఆడితే సర్కిల్లో ఉండలేము. ప్రపంచం అంతా భారతీయులు స్ప్రెడ్ అయినారు. మరి వాళ్ళందరూ తిప్పి కొడితే ఇక్కడ రావాల్సిందే. ఇప్పటికే అధిక జనాభాతోని అభివృద్ధి ఇబ్బందిగా ఉంది అంటే ఆ ప్రపంచ దేశాలలో బ్రతుకుతున్నటువంటి కోట్లాది ప్రజలు ఇక్కడ భారతదేశం మీద మళ్ళొచ్చి పడితే దేశము మరి తట్టుకుంటుందా? కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ వచ్చి ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి కులాన్ని వాళ్ళు అవి మరి గుట్టుగానో లేకపోతే బహిరంగంగానో మరి ఏ రకంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు అనేసి మన ప్రభుత్వం ఇచ్చిపెడితే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది అన్ని రోగాల కంటే భయంకరమైన రోగంగా ఈ కుల మతాల ఘర్షణలు జరుగుతున్నాయి, ప్రాణాలు బలి అవుతున్నాయి. కాబట్టి ఇది ప్రాణము బలి తీసుకున్నాడు ఒకనాడు పోవాల్సిందే, బలైన వాడు పోతాడు, కానీ ఆ బలి చేయించిన వాళ్ళు కూడా వెళ్తారు. కాబట్టి ఇటువంటి మనం తప్పుడు నిర్ణయానికి మనము ముందుకు వెళ్ళకూడదండి. మరి ఇది గమనించాలి.
సమాజంలోని ప్రతి పౌరుడు అగ్రకులాలు కావచ్చు, మరి తక్కువ కులాలు కావచ్చు, తక్కువ ఎక్కువ అనే తారతమ్యం లేకుండా ఈ రోజుల్లో అందరూ లిటరేట్స్ బాగా పెరుగుతున్నారు. అందరు చదువుకుంటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు. మనము వాళ్ళని దూషించడము చాండాలం అని అనకుండా అందరినీ కూడా గౌరవించి ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు వదిలేసి ఎవరికి వాళ్ళు అన్యాయం ఒకరిని చంపకుండా, హత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, దోపిడీ చేయకుండా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛను పొందుతూ కష్టం చేసుకొని చదువుకొని ఉద్యోగాలు చేసి ఆ చదువును బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ చేసుకొని వారి కుటుంబాలను పోషించుకొని ముందుకెళ్దామండి. అందరూ కూడా ఏకీభవిద్దాం. మన యొక్క ఛానల్ GPLGC మీరు చేరదీయండి, ఆదరించండి. మీ శ్రేయోభిలాషిగా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి అదేవిధంగా కామెంట్స్ కూడా మీ యొక్క కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.